దేవుని నామమున స్తోత్రంలో నిన్నటి ధ్యానాంశము ఈ లోకంలో అత్యున్నతమైన మన బాధ్యత. యోహాను సువార్త 1:47 ప్రకారం యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఈ పాఠ్య భాగాంశంలోంచి ఫిలిప్పు నతనయేలును ప్రభు దగ్గరకు ఎలాగ తీసుకురావడాన్ని బట్టి యేసుక్రీస్తు బిడ్డలముగా, ఆయన యందు భక్తిపరులముగా, విశ్వాసులముగా మనము ఆత్మల సంపాదనలో ఎలాగో బాధ్యత తీసుకుని ఉండాలి. యోహాను సువార్త 1:35-45 చెప్పుకోదగ్గ రీతిలో ఈ క్రమము మనము గమనించగలమండి. మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యం ద్వారా యోహాను అంద్రియేలను యేసు ప్రభువును తెలుసుకున్నారు. 35-37 వరకు అండి. రెండవదిగా అంద్రియ పేతురును ప్రభు దగ్గరకు నడిపించారు. 40-42 మూడవదిగా యేసు ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడు. వీరిలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని కనుగొన్నవారే. నతనయేలును కనుగొన్న ఫిలిప్పు జీవితము ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమనగా, లోకంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, బాధ్యత కలిగినది, అత్యున్నతమైన స్థానం కలిగినది ఇతరులను రక్షించడం కోసం మనము చాలా బాధ్యత కలిగి ఉండాలండి. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే నిజ రక్షకుడని ప్రతి బిడ్డలకు తెలుసుకోగలగాలి. 45 3 అద్భుతమైన మాటలు మనం గమనించగలమండి. ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడు. అలాంటి పని నీ జీవితంలో ఎప్పుడైనా చేసావా? అలాగైతే నువ్వు ఎంతో గొప్ప పని చేసినవాడు అన్నట్లుగానే తెలుస్తుందండి. లోకంలో ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడడం కంటే మించిన పని మరొకటి లేదని చెప్పాలి. ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడు అనగా అర్థం ఏమిటంటే, నతనయేలు రక్షణ పొంది దేవుని పిల్లల సహవాసంలో చేరి మార్పు చెంది ఆయన సేవలో నిమగ్నమయ్యాడు. యాకోబు పత్రిక 5:19-20 అదేవిధంగా దానియేలు గ్రంథం 12:3 మొదలైన లేఖన భాగములలో మనం గమనించగలిగితే మనము ఏ విధంగా వారి రక్షణలోనికి తీసుకురాగలిగారో మనకు అర్థమవుతుందండి. ఆత్మల సంపాదన కోసం యేసు ప్రభు పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు వచ్చి సిలువలో మరణించారు. ఎందుకండి? మనల్ని రక్షించాలని కదా. మనం పాపములో చీకటిలో ఉన్నాం కాబట్టి చీకటి నుంచి వెలుగులోని తీసుకురావడానికి, పాపము నుంచి దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ప్రయాసపడ్డారు. దీనిని బట్టి ఆత్మల సంపాదన అనేది ఎంత గొప్ప కార్యమో మనకి అర్థమవుతుందండి. రక్షణ పొందిన వ్యక్తి కూడా ఆత్మల సంపాదనలో మనం బాధ్యత కలిగి ఉండాలన్నది మనకి తెలియజేస్తుంది. ఫిలిప్పు ప్రభువును నమ్ముకొని ఎంతో కాలం కాలేదు. అయితే వెంటనే అతడు నతనయేలు రక్షణ కోసం పాటుపడ్డాడు. 44-46 అతడు కాలయాపన చేయలేదు. కాలం ఎందుకు వృధా చేయాలి? అతడు ఒక అద్భుత విషయంని తెలుసుకున్నాడు. అతడు కనుగొన్న విషయాన్ని మరొకరితో చెప్పడానికి ఎంత సమయం తీసుకొని ఉంటాడంటారు? ఆత్మ సంపాదకుడికి ఉండవలసిన బాధ్యతలన్నీ ఫిలిప్పుకు ఉన్నాయి. వెంటనే అతను ఏ విధముగా తెలుసుకున్నాడో, వెంటనే నేను రక్షణలోనికి వచ్చాను, నేను నిజ దేవుని తెలుసుకున్నాను కాబట్టి వేరే వారు కూడా అట్లా ఉండకూడదని వెంటనే బాధ్యత తీసుకొని కాలయాపన చేయకుండా ప్రార్థనలోని గడుపుతూ ఉన్నాడు. అందుకు సమయము వ్యర్థం చేసుకోకుండా ప్రతి వారికి కూడా రక్షణ గురించి తెలియజేస్తున్నాడు. అతడు ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు. నీవు యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకుడిగా, ప్రభువుగా తెలుసుకొని ఉండగలిగితే తక్షణమే ఆత్మల సంపాదన కోసం పనిలో నిమగ్నం కావాలి. ఏదో ఒకటి ఇతరులకి చెప్పి వారికి దేవుని రక్షకుడని, నిజమైన దేవుడని, మన పరలోకం తీసుకువెళ్తాడని చెప్పగలిగేటట్లుగా మనము సిద్ధపడాలండి. కనుక నేను ఇంకా చిన్నవాడిని, నాకు సరైన అనుభవం లేదు, నాకు అటువంటి వరములు లేవు, అటువంటి తలాంతు కాదు నాదు అని చెప్పకుండా మనకు ఏమి తెలుసో అదే మన సాక్ష్యమే అవతల వాళ్ళకి చెప్తే సరిపోతుంది. మనం ఏ విధంగా మారామో, మనం ఏ విధంగా దేవుని తెలుసుకున్నామో, వాక్యము ద్వారా, దేవాలయంలోకి వెళ్ళడం ద్వారా, ఇతరుల యొక్క సహవాసముల ద్వారా మనం ఏ విధంగా నేర్చుకున్నామో అవి ఇతరులకు చెప్పడమే అదే సాక్ష్యం అండి. అదే రక్షణలోనికి తీసుకురావడం అనేది. స్త్రీ పురుషుల ఆత్మరక్షణలో ప్రభు బలంగా వాడుకునే మాధ్యమం వ్యక్తిగతంగా ప్రభువును తెలుసుకోవడమే. ఒక వ్యక్తిని రక్షించే అద్భుత ప్రక్రియలో
ప్రభు తన వాక్కుని ఎప్పుడు వాడుకుంటూ ఉంటారు. కీర్తన గ్రంథం 19:7 అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 1:21 పోల్చి గమనించగలిగితే చాలాసార్లు ఒక వ్యక్తిని మొదటిసారిగా కలిసినప్పుడు ఆ వ్యక్తిపై చెరగని ముద్ర వేసేది రక్షణ పొందిన వ్యక్తి మరి సొంత సాక్ష్యమే. ఇక్కడ అక్షరాల అదే జరిగిందండి. మనం ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలో 45 మనం గమనించగలము. మన సాక్ష్యం యథాలాపముగా ఉండాలి. ఫిలిప్పు మామూలుగానే మాట్లాడాడు. అందులో ఎలాంటి తెలివితేటలు కానీ జ్ఞానం కానీ వినియోగించలేదు. హృదయపూర్వకంగా వ్యక్తిగత సంభాషణ ఇక్కడ గమనించగలము. మన సాక్ష్యము వెల్లడించాలి. 45 ఈ విషయం మనం గమనించగలమండి. ఫిలిప్పు ఎవరితో మాట్లాడుతున్నాడో బాగా తెలుసు. అంతేకాకుండా అతడికి లేఖనం బాగా తెలుసు. అందువలన తాను చెప్పదలుచుకునే సూటిగా చెప్పడానికి దేవుని వాక్యము వినియోగించాడు. మనకు తెలిసిన వాక్యాలతోటి మన స్వానుభవంతో మనం చెప్పగలిగితే అవతల వాళ్ళు తప్పకుండా కూడా మారుతారండి. అప్పటికి మనము మన యొక్క హావభావాలు, మన యొక్క ప్రవర్తన కూడా ఆ విధంగా ఉంటే రక్షణకి తప్పకుండా కూడా నడిపించగలుగుతాము. మన సాక్ష్యము వ్యాపించగలగాలి. ఏ విధంగా అంటే మరి యోహాను సువార్త 1:45 ప్రకారము ఫిలిప్పు చెబుతున్న మాటలు మామూలు మాటలు కాదండి. అతడు కార్యాధ్యక్షుడు. అనుకున్నది సాధించే పట్టుదల అతడిలో ఉంది. అతడు మాట్లాడుచూ ఉండినా అతడు కళ్ళు మెరుపు, ముఖంలో ఆనందము, మాటల్లో ప్రేమ, దేవుని యందు విశ్వాసము మరి అసలు ఎంతో చక్కగా వెల్లడిపరుస్తున్నాడు. దేవుని ప్రజలందరికీ ఇలాంటి సాక్ష్యము ఉండాలి. ఈ విధముగా చెబితే అనతి కాలములోనే దేవుని ఆత్మ అద్భుత రీతిగా పనిచేసి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని తప్పకుండా బ్రతికించే గొప్ప ఉద్యమం ప్రారంభమవగలుగుతుందండి. మనము తొణికిసలాడకుండా మనము మన యొక్క సాక్ష్యము, మనం ఏ విధంగా మారాము, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మన యొక్క నడక ఎట్లా ఉన్నది, మన మాట స్వభావం ఎట్లా ఉన్నది, అవతల వాళ్ళు తెలుసుకొని మనం మాట్లాడినప్పుడు వారు మారగలిగేటట్లుగా మరి ఇక్కడ ఫిలిప్పు యొక్క సాక్ష్యం మనకు కనిపిస్తుందండి. అభ్యంతరాలు, సందేహాలు, అపోహాలు ఎదుర్కొనే సమర్థవంతమైన మార్గం ఏమంటే మనం ఎవరినైతే ప్రభు దగ్గరకు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ వ్యక్తిని వచ్చి స్వయంగా పరిశీలించమని చెప్పడమే. 45 గమనిస్తేనండి, నతనీయేలు సాలోచన పరుడు. ఒక విధంగా చెప్పాలంటే అతడు నిజాయితీ పరుడు. ఫిలిప్పుకు ఈ విషయం బాగా తెలుసు. వాదించి అతన్ని సంపాదించడం సాధ్యం కాదని కూడా ఫిలిప్పుకు తెలుసు. అయితే నతనీయేలు యేసును కలుసుకుంటే చాలు పని అయిపోతుంది అని కూడా ఫిలిప్పుకు తెలుసు. మనం ప్రభు దగ్గరకు నడిపించాలనుకునే వారిలో చాలామందికి సమస్యలు ఉంటాయండి. అయితే మనసులో పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే వారితో ఎప్పుడు కూడా వాదన పెట్టుకోకూడదు. వారు మాట్లాడేటప్పుడు మనము చాలా సౌమ్యముగా నవ్వుతూ పలకరిస్తూ ఉండాలి. వాక్యము బోధించాలండి. వారు వాదించినప్పుడు, వారు వేరే ప్రశ్నలు వేసినప్పుడు సమాధానము చాలా సాలోచనగా నెమ్మదిగా చెప్పగలిగేటట్లు ఉండాలి. పుట్టిగుడ్డివాడు ఏం చేశాడు అండి? అదే పని కదా. యోహాను సువార్త 9:25 గమనిస్తే నీవు ప్రభు దగ్గరకు నడిపించాలనుకుంటే వ్యక్తితో వచ్చి స్వయంగా చూడు అని చెప్పండి. మనము గుర్తించవలసిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమనగా మనకంటే ముందే దేవుడు ఆత్మస్వరూపిగా అక్కడ ఉండి ఆ వ్యక్తులతోటి పనులు జరిగిస్తూ ఉంటారు. ఈ విషయంలో యోహాను సువార్త 1:47-48 మనం గమనించగలమండి. ఫిలిప్పు నతనీయేలు గురించి ఆలోచించడానికి ఎంతో ముందే ప్రభువుకు అతని గురించి బాగా తెలుసు. అతడు రక్షణ పొందాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 16:19-20 మనము గమనించగలిగితే ఆత్మల సంపాదన అనేది ప్రాథమికంగా మనిషి పని కాదండి, ప్రభు పని. అయితే ఆయన తన సేవకులమైన మన ద్వారా ఆ పని చేయిస్తూ ఉంటారు. అయితే మనము బాధ్యత కలిగి మనకు కూడా భారం కలిగి అప్పుడు మనం ముందడుగు వేస్తే దేవుడే ఆ కార్యము పూర్తి చేస్తారండి. మనం ఎవరినైతే ప్రభు దగ్గరకు నడిపించాలని ప్రయత్నిస్తున్నామో ఆ వ్యక్తి యేసు ప్రభుని నోటితో ఒప్పుకున్నప్పుడు మనకి చాలా సమాధానము, సంతోషం కూడా అనిపిస్తూ ఉంటుంది కదండి. 49 మనము గమనించగలిగితే ఫిలిప్పు ఎంత ఆనందపడిపోయి ఉంటాడో మనం ఊహించుకోగలం. ఇక్కడ మరొక విషయం కూడా మనము గమనిస్తే
ఎంత నమ్మకంగా ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చినా ఆ వ్యక్తిని ప్రభు చెంతకు నడిపే భాగ్యము మనకు దక్కకపోవచ్చు. అయితే ఆ వ్యక్తి రక్షణ పొందడంలో దేవుడు మనల్ని ఒక లింకుగా వినియోగించవచ్చు. అనగా మనం మధ్యవర్తులుగానే ఉంటాము. అనేకుల ప్రయాస ఒక ఆత్మరక్షణ పొందడంలో ఉంటున్నదన్నది మనము గమనించగలుగుతామండి. అప్పుడు ఆత్మల సంపాదనలో మనము పొందే గొప్ప ప్రోత్సాహకరమైన బహుమతి మనము రక్షణలోనికి నడిపించే వ్యక్తి పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశము, ప్రణాళిక కలిగి ఉండడం అయి ఉండవచ్చు. యోహాను సువార్త 1:50-51 మనం గమనించగలిగితే, ఎవరైనా ప్రభు దగ్గరకు నడిపించాలని ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ద్వారా ప్రభు ఏం చేయగలుగుతున్నారో మనకు తెలియదండి. నతనయేలు యేసు 12 మంది శిష్యులలో ఒకడయ్యాడు. ఒకవేళ మనము ఏ భక్త సింగ్ గారినో లేకపోతే ఏసన్న గారినో దానియేలునో ఈ విధంగా ప్రభు దగ్గరకు నడిపిస్తున్నామని అనుకుంటే ఎవరికి తెలుసండి? మొత్తం మీద ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ఎవరి కోసమైతే ప్రభు మరణించారో వారిని ప్రభు దగ్గరకు నడిపించడానికి శక్తి వంచన లేకుండా పాటుపడాలండి. మన కోసమే యేసుక్రీస్తు శిలుయాగం చేశారు. మన కోసమే పరలోక రాజ్యము విడిచిపెట్టి మనలో ఒక పాపిగానే బ్రతుకుతున్నారు, మనలాగే జీవిస్తున్నారని వాళ్ళకి తెలియచెప్పగలిగినప్పుడు వారు తప్పకుండా కూడా నమ్ముతారండి. ఆమేన్.